seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath. ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పావా? గుడ్ మార్నింగ్ చెప్పావా నువ్వు? అబ్బా కుట్టిగారు ఓన్లీ కుట్టిగారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కుట్టీస్ కుట్టి సార్, మనం ఇవాళ ఆర్చికెళ్ళాలండి మా అమ్మ వర్క్ మీద. మీరు గొడవ చేయకుండా ఉండాలి, సరేనా? ఓకేనా? ఇప్పుడు ఇలాగే నవ్వుతారు. కార్ సీట్లో కూర్చోనగానే కెవ్ అని అర్థం. ఏంటి చేయకూడదు మరి అలాగా. గొడవ చేయకుండా ఉండాలి, ఓకే? సైలెంట్ కూర్చోవాలి, లేదంటే బజ్జావాల, ఓకేనా? అవును. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకొక వ్లాగ్ 2 రోజులు కలిపి చేశాను. మీకు తెలుసు కదా, ఒక్కరోజు నేను కంటిన్యూస్గా చేయాలంటే అస్సలు వీలు అవ్వదు, కుదరట్లేదు. బట్ ఎలాగోలో అయితే మేనేజ్ చేశాను వ్లాగ్ చేయడానికి. మేము వెళ్తున్నాము మైగ్రేషన్ వర్క్కి ఉప్సాలలో అనమాట. మమ్మీని డాడీని పికప్ చేసుకుని వెళ్ళాం అనమాట. నాకేంటంటే వీళ్ళందరికీ సిటిజన్షిప్లు ఉన్నాయి, నాకు మాత్రం రెసిడెన్స్ పర్మిట్ మీద నడిపేస్తున్నా. నా ఆర్పీ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, సో దాన్ని రెన్యూవల్ చేయించుకోవడానికి పెట్టామన్నమాట. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ఏంటంటే కొత్తగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా అడుగుతున్నారు. సో నా ఇండియన్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాం వెరిఫై చేయించుకోవడానికి. సో అలా ఉంది. అండ్ ఇంటికి వచ్చినాక మమ్మీ అల్లం పచ్చడి చేశారనమాట. అడిగారు అల్లం పచ్చడి రెసిపీ చూపించమని చెప్పి. ఇది 100 grams అల్లంకి తీసుకున్నవన్నమాట. చింతపండు మీరు చూస్తున్నారు, నాకు నిజంగా తెలీదు. అండ్ మమ్మీ అన్నారు పులుపుకి ఎవరు తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవడం మంచిది అని చెప్పి. మాకైతే నేను ఆ వీడియోలో చూపించినంత అమౌంట్ ఆఫ్ చింతపండు తీసుకున్నాము. అండ్ బెల్లం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇంకా అల్లం విడివిడిగా వేపారనమాట. మమ్మీ ఆయిల్లో ఫ్రై చేశారు. ఆయిల్లో ఫ్రై చేసుకుని దానికి పక్కన పెట్టుకున్నారు. అండ్ కొంచెం జీలకర్ర వేశారు. జీలకర్ర వేసుకుని సో ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ చేశారనమాట. అల్లం తురిమేసేసి అన్నీ కలిపి అయితే మిక్సీ చేశారు. చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకైతే. ఆ బెల్లం టేస్ట్ అనేది డిపెండ్స్ అండి ఎవరి దాళ్ళు. మేము కొంచెం ఎక్కువ తీపిగా తింటాము. సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట అల్లం పచ్చడి అనేది. సో 150 grams జింజర్కి మమ్మీ 50 grams పైనే అల్లం వేశారనమాట. సో మీరు చూసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇంకా వెల్లుల్లి వచ్చి ఒక 10 రవ్వలు ఏమో వేసినట్టున్నారు. సో అది అల్లం పచ్చడి. నాకు ఒకసారి చూసుకున్న తర్వాత అనిపించింది చాలా ఈజీ, మనమే చేసేసుకోవచ్చు అని. ఎందుకంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్కి పచ్చళ్ళలోకి అల్లం పచ్చడి ఎక్కువ కలుపుతుంటాను. ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year పాటు ఉంటుంది నిలవు, అస్సలు పాడవదు అనమాట. 1 year పైనే ఉంటుంది జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాం అంటే. సో నాకైతే అంత టైం అయితే రాదు, ముందే అయిపోద్ది. బట్ నేనైతే ప్రాసెస్ నాకు కూడా తెలియదు, ఇప్పుడే చూడడం అనమాట. మమ్మీ చేస్తుంటే చాలా ఈజీ అనిపించింది నాకు. బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు అనిపించింది. సో ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను అనమాట. కొంచెం తక్కువైంది. ఉప్పు కరెక్ట్ క్వాంటిటీలో పడితే పచ్చడి నిలవ చాలా టైం ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అది. అండ్ ఆ రోజైతే ఫుల్ వర్షం అనమాట. మేము వెళ్ళటం రావటం వర్షంలోనే వెళ్ళొచ్చాము. అక్కడికి వెళ్ళినప్పుడు
మీకు స్వీడిష్ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా అని అడిగితే స్వీడిష్ వచ్చు అని చెప్పంగానే వాళ్ళ చేసే ట్రీట్మెంట్ కొంచెం వేరేగా అనిపించింది నాకు. అంటే స్వీడిష్ వచ్చు అని చెప్పగానే కొంచెం మంచిగా రియాక్ట్ అయ్యారనమాట. అంతా ఏదో పెద్ద వీఐపీ ట్రీట్మెంట్ లాగాని ఆహా అట్లాగా అనిపించింది. అంటే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకిచ్చే ప్రయారిటీ వేరేగా ఉంటుంది అని నాకు అప్పుడు ఇంకొంచెం బాగా అర్థమైంది. ఆల్రెడీ తెలుసు బట్ ఇంకొంచెం బాగా అర్థమైంది. అండ్ నాకు గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి భాష మర్చిపోయాను అంటే లేదు, మాట్లాడగలుగుతున్నా. నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, నాకు అర్థం అవుతుంది, నేను మర్చిపోలేదు, నేను తిరిగి రిప్లై ఇవ్వగలుగుతున్నా, పర్వాలేదే అని నన్ను నేను అలా ట్యాప్ చేసుకోవాలనిపించింది అనమాట. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నట్టుగాని. ఎందుకంటే మదర్హుడ్ అనేది కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. చూసారా నత్త ఎలా వస్తుందో, ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. ఆ ప్రెషర్కి, ఆ ఉన్న దీనికి, పనులకి బ్రెయిన్ అనేది ఒకటే దాని మీద ఉంటుంది. కానీ నాకు కొంచెం పర్వాలేదు, బాగానే పనిచేస్తుందని అనిపించింది. సో అది అలా ఉంటే ఇంకా బాబుని ఎంటర్టైన్మెంట్ చేయడంలోని వాళ్ళు వరుసగా అనమాట. కాసేపు పాప అయితే కాసేపు బాబు. ఆ రోజు వాడు బాగా చదువుతున్నాడు. వాడికి ఇయర్ 6th గ్రేడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేషనల్ ఎగ్జామ్స్ ఇంకొక 1 monthలో స్టార్ట్ అవుతాయి. సో వాడు పడి చదువుతున్నాడు అనమాట రోజుని. సో ఎక్కువ టైం డ్యూటీ పాప మీద పడుతుంది. దానివల్ల ఇంకా వీడు త్వరగా ఎదిగిపోతున్నాడు. నేను న్యూ బార్న్వి కొన్నవన్నీ బట్టలు షార్ట్ అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ వేరేగా ఆర్డర్ చేశాను. ఎక్కువ వన్సీస్ ఇంకా చాలా చల్లబడిపోతుంది. క్లైమేట్ చేంజ్ బాగా డ్రాస్టిక్గా అయింది గత 1.5 వీక్లోని. అండ్ వీడికి వింటర్ క్లోతింగ్ ఏం తీసుకోలేదు ఇంకా. మ్యాక్సిమం టైమ్స్ ఎలాగో ఇంట్లోనే ఉంటాం కదా, అండ్ వన్సీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట నాకు ఇంట్లోని. వన్సీస్ ఈజీగా ఉంటాయి, చిన్నపిల్లలు కదా, డైపర్ చేంజ్ అస్తమాను చేయాలి. సో వన్సీస్ అయితే కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. టాపు బాటమ్స్ వేరే వేరేగా ఉండే కన్నా. సో అవి ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అదే ఆర్డర్ వచ్చింది చూస్తున్నాను. అండ్ మమ్మీకి కొన్ని లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను. వాళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటున్నారు అనమాట ఏమేమిటి అని. ఆబ్వియస్లీ లగేజ్ ఎక్కువ అవుతుంది, బట్ అట్లీస్ట్ లిప్స్టిక్స్ అన్నా ఉంటే బెటర్ కదా అని చెప్పి అనిపించింది. ఎప్పుడు ఎలాగో తీసుకుని వెళ్ళేదే, ఏమి పెద్ద స్పెషల్గా ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళేవి ఏమి ఉండవు. కాస్మెటిక్స్ యాక్చువల్గా నేనే కొన్నాను ఇక్కడ. నేనే ఇండియా నుంచి తెప్పించుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం గిఫ్ట్ చేయడానికన్నా సరే నేను కొన్ని తీసుకుని వెళ్తా. సో అలాగా మమ్మీ కొన్ని ఆర్డర్ చేశాను అనమాట ఆన్లైన్లోనే. అవి కూడా వచ్చినాయి. ఇంకా నేనేంటంటే అవన్నీ చెక్ చేసుకుంటున్నాను, బట్టలు అవి కరెక్ట్గా వచ్చినాయి అని. కొంచెం పెద్ద సైజులే పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక నెలన్నరన్నా వస్తుంది కనీసం. ఈ టైంలో పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు. అందులోని డైపర్ వేయటం వలన బట్టలు సైజ్ అనేది ఇంకొక లెవెల్ తగ్గిద్ది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం పెద్దవే ఆర్డర్ చేసుకున్నాను, తొందరగా ఇది అవ్వకూడదు అని చెప్పి. అయినా కూడా వింటర్లో తీసుకోవాల్సిన బట్టలు ఉంటాయి ఇంకని. స్వెటర్లని అవన్నీ ఇవన్నీ, ఫ్లీజ్లని, జాకెట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు బయట తిప్పుతున్నావా లేదా, క్లైమేట్కి అలవాటు చేస్తున్నావా లేదా అని అడుగుతుంటారనమాట బాబు వాళ్ళ సిస్టర్ వాళ్ళు, అంటే హాస్పిటల్లో. సో వాళ్ళకి అనవసరమైన తలకాయ నొప్పి ఎందుకు, తీసుకుని వెళ్తే అయిపోద్ది. రోజు మనం వేసుకుని వాళ్ళకే వేసి ఆ మంచులో పడి నడిపించాలి స్ట్రోలర్లోని. సో చూడాలి ఎలా అవుతుంది అని. ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు ఈ చెల్లిలోని, ఎందుకంటే చాలా ఇదిగా చేంజ్ అయిపోయింది క్లైమేట్. పిల్లలు ఆల్రెడీ లాస్ట్ టైం అంతా సిక్ అయ్యారు. మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను బయటికి వెళ్ళట్లేదు అనమాట ఈ చెల్లిలోని. మ్యాక్సిమం టైమ్స్ ఇంట్లోనే ఉంటున్నా. పైగా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే సరిపోతుందన్నమాట. సో అలా గడుస్తుంది. అన్నీ ఆన్లైన్లో ఆర్డర్లు చూసుకుని సైజులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా, మళ్ళీ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట కరెక్ట్గా వచ్చినాయి అని చెప్పి. నేను బట్టలు, ఆ చిన్న సైజు బట్టలు చూసి ఎంతకాలం అయిపోయింది కదా, అది మళ్ళీ చూస్తుంటే అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాయి అనమాట. అవి చూస్తూ ఉంటే బట్టల్ని ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా, ఎప్పుడెప్పుడు వీడికి వేద్దామా అన్నట్టుగా ఉంటుంది. అండ్ వాడు కూడా కొంచెం, అంటే వాడు ఇది కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉందన్నమాట, లైక్ మెచ్యూరిటీ లెవెల్స్.
అర్థమవుతుంది చెప్పిందంతాని. మనం ఏం చెప్పినా వాడు రియాక్ట్ అవుతున్నాడు చెప్పిన దానికి. ఎక్కువ క్రాంకీగా ఉండట్లేదు ఇప్పుడు. అంటే నేను ఉండాలి, నేను ఎత్తుకోవాలి, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం సేపు ఆగుతున్నాడనమాట. లైక్ చిన్న చిన్న పనులన్నా నన్ను చేసుకోగలిగిన ఇలాగా ఆగుతున్నాడు. సో, కొంచెం అలాగా ఈవినింగ్ టైమ్స్ పక్కన పెట్టి వంట ఏదో చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతున్నాడు. డిష్ వాషర్ సర్దుకోవడము, గట్టు క్లీన్ చేసుకోవడము, బ్రేక్‌ఫాస్ట్ చేయడం, లేదంటే నెక్స్ట్ డేకి అదేంటిది లంచ్ ప్రిపేర్ చేసుకోవడం. కూరగాయలు ఒకసారి కట్ చేసుకున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకుని వాడి దగ్గర ఉండి మళ్ళీ ఇంకో గంట సేపు మళ్ళీ వంట చేసుకోవడం. సో, అలా అనమాట. వాడి టైమింగ్స్ మనం ఫాలో అవ్వాలి. మన టైమింగ్స్ వాడు అస్సలు ఫాలో అవ్వడు. సో, అలాగే ఇంకా నడుస్తుంది. చూద్దాము. స్లోగా వాడికి రొటీన్ కూడా చేంజ్ అవుతుంది. కొంచెం పెద్దోడవుతా ఉండే కొద్దీ ఆ క్రాంకీనెస్ అనేది తగ్గుద్ది. అండ్ ఇంకోటి ఇక్కడ డ్రాప్స్ ఇచ్చారు. విటమిన్ డి డ్రాప్స్. ఏమంటే అంటే సన్‌లైట్ తక్కువ ఉంటది కదా! ఎలా ఉన్నా కూడా సంవత్సరం అంతా వేస్తూనే ఉండాలంట. మాకు డౌట్ వచ్చింది ఫస్ట్. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా! నోట్లో ఏమి వేయకూడదు పాలు తప్పితే అని చెప్పి అడిగితే, ఇది ఆయిల్ బేస్డ్ డ్రాప్స్ కాబట్టి వెయ్యొచ్చు. అండ్ ఇక్కడ రూల్ కూడా ఖచ్చితంగా విటమిన్ డి డ్రాప్స్ అనేవి ఖచ్చితంగా వెయ్యాలి పిల్లలకి. వాళ్ళు ఇన్ఫెంట్స్ అయినా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానివ్వండి అని చెప్పి అన్నారనమాట. సో, అప్పుడు ఆహా! అలాగా అనిపించింది. అంటే మాకు తెలీదు యాక్చువల్‌గా. సో, కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ అనేది. ఇంకా అది రోజు వేస్తాననమాట. నైట్ పడుకునేటప్పుడు లేదంటే ఈవినింగ్స్. అండ్ ఇంక నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తే ఆయనకి టైం దొరికినప్పుడు ఇలా టీవీలో పెట్టి నాది నాకే చూపిస్తూ ఉంటారు. అండ్ పైగా కెమెరా సెక్యూరిటీ కెమెరా ఉంది కదా! దానిలోనే చూస్తున్నారనమాట. వ్యూ ఎలా ఉంటది మనం ఇలా కూర్చొని టీవీ చూస్తూ ఉంటే అని చెప్పి. ఈవినింగ్స్ ఇలా పడుకుని పోతాడు చక్కగాని. అలా పడుకుని పోయినప్పుడు నేను నెక్స్ట్ డేకి వంట చేసేసుకుంటాను అనమాట ఫాస్ట్‌గాని. ఎందుకు నేనే చేయాలి, మమ్మీ వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పి చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. నేను అలా కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయి ఉంటే మనం ఇంత దూరంలో ఉన్నప్పుడు మనకి ఎవరు వచ్చి చేస్తారండి. మమ్మీ వాళ్ళు ఉన్నంతకాలం చేస్తారు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నేనే చేసుకోవాలి కదా! సో, అప్పుడు ఒక్కసారిగా మొత్తం అంతా పనంతా చెయ్యాలి అంటే చాలా కష్టం అయిపోద్ది. అలవాటయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నా పనులు నేను చేసుకోవడము చిన్నగాని కంప్లీట్‌గా పేషెంట్‌లాగా బెడ్ మీదే ఉండిపోకుండా చేస్తున్నాను మినిమమ్ వర్క్. అలా కాకుండా శాంతం ఉండిపోవాలి ఇంకా ఒకటేసారి పనులు మొదలెట్టొచ్చు అంటే నా వల్ల కాదు. నేను చేస్తూ ఉంటాను. నా పేస్‌లో నేను చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే కష్టం అవ్వుద్ది. చిన్నపిల్లల్ని వేసుకొని మొత్తం పనంతా ఒకటేసారి చేసుకోవాలంటే వాళ్ళకి అలవాటు ఉండదు, మనకి అలవాటు అవ్వదు. గ్యాప్ వచ్చిన తర్వాత ఇదవుతుందనమాట, ఇబ్బంది అవుతుంది రొటీన్ మళ్ళీ చేంజ్ అవ్వటానికి. సో, అందుకని నేనేంటంటే కుట్లు హీల్ అయ్యే వరకు కంప్లీట్‌గా రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చిన్న పనులు చేయడం అనేది నేను స్టార్ట్ చేసేసాను అనమాట. సో, అదల్లా నాకు ఈజీ అయిపోయింది. నా రొటీన్‌లోకి నేను స్లోగా షిఫ్ట్ అవ్వడం ఒకటేసారి అవసరం లేదు. స్లోగా షిఫ్ట్ అయితే చాలు. అండ్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు కూడా ఇబ్బంది అయ్యిద్ది మొత్తం అంతా చేసుకోవాలంటే. సో, అందుకని చిన్న పనులు నేను స్లోగా చేసుకుంటున్నాను అనమాట. సో, యాహ్! అదండి ఈ వ్లాగ్‌కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart